Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. మ్యాచ్ జరుగుతుంది. ఇప్పుడు 2 రోజుల నుంచి ఆడుతున్నారు. అంటే పేద పిల్లల కోసం చేస్తున్నటువంటిది ఏం చెప్తారు ఓవరాల్ మ్యాచ్ గురించి, మొత్తం తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా? అంటే చారిటీ కోసం ఆడుతున్న మ్యాచ్ అండి. అలాగని చెప్పి అందరూ చాలా సరదాగా ఇష్టంతో ఆడుతున్నారు. అండ్ మామూలుగా టీసీఏ తెలుగు క్రికెట్ అసోసియేషన్ మేము ఆడుతూ ఉంటాము. సమ్టైమ్స్ తెలంగాణలో, సమ్టైమ్స్ ఆంధ్రాలో, సమ్టైమ్స్ ఇండియాలో డిఫరెంట్లో, అబ్రాడ్ కూడా ఆడతాము. సో ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ టీమ్ అండ్ పోలీస్ టీమ్, ప్రెస్ టీమ్ అందరూ కలిసి ఆడటం ఇది నాకు ఫస్ట్ టైం ఇది. సో చాలా బాగుంది, ఎవ్రీవన్ ప్లేయింగ్ టుగెదర్. అండ్ మా టీం గెలవాలని కోరుకుంటున్నాం. బట్ గట్టి టీమే ఉంది అటు సైడ్ కూడా. బట్ ఆ టీం ఆల్సో ఇస్ వెరీ స్ట్రాంగ్. పొలిటికల్ టీం మీద కూడా చాలా ఈజీగా గెలిచిపోయినట్లు అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయరు కదండి. ఐ మీన్ అయినా సమ్ ఆఫ్ ద ప్లేయర్స్ ప్లేడ్ వెరీ వెల్, చాలా బాగా ఆడారు. బట్ ఆబ్వియస్లీ క్రికెట్ ఈస్ నాట్ ద యూజువల్ థింగ్. సో ఈ టీమ్ అయితే ఐ థింక్ ఇస్ ద కార్పొరేట్ టీమ్ అండ్ ఆల్ రెగ్యులర్గా ఆడతారు. సో ఇట్ విల్ బీ క్వైట్ హార్డ్. థ్యాంక్ యూ. బాగా జరుగుతుంది. మీ అందరి సపోర్ట్ వల్ల, పర్టికులర్గా నాకు బిగ్ టీవీ విజయ్ గారు, అజయ్ గారు చాలా సపోర్ట్ చేశారు. మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల రియల్గా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. సో మ్యాచెస్ అయితే బాగానే జరిగాయి. స్టేడియంలో, ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగడం చాలా ఆనందదాయకం. పర్టికులర్గా నాకు ఎంతో ఇష్టమైన సిటీ ఇది. విశాఖపట్నంలో జరగడం ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను. అది చాలా కీలకమైన సంఘటన. ఎందుకంటే పొలిటీషియన్స్ అంతమంది ఆడడం, వాళ్ళతోటి సినిమా వాళ్ళు ఆడడం, పర్టికులర్గా ఐఏఎస్ ఆఫీసర్స్, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కలిసి ఆడటం, ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. సో వాళ్ళందరికీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్ఫార్చునేట్లీ నిన్న జరిగిన సంఘటనకి అందరం చింతిస్తున్నాం. సో గవర్నమెంట్ తరఫున ప్రగాఢ సానుభూతి కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో అలా ఈ టోర్నమెంటు మనం అలా మనసుల్లోంచి చాలా స్మరించుకోవాలి. అట్లాంటి చాలా మంది చనిపోవడం బాధాకరమైన విషయం అయినప్పటికీ తప్పని పరిస్థితులు ఇది చేస్తున్నాం. ఇలా ఈరోజు మ్యాచ్ ఆపుదాం అనుకున్నాం, కానీ తప్పని పరిస్థితులు కండక్ట్ చేయాల్సి వచ్చింది. సో వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. మ్యాచెస్ చాలా కడరమ్యంగా జరిగినాయి, చాలా అంటే ఎంజాయ్ఫుల్గా జరిగినాయి. ఈ 2 రోజులు చాలా ప్రత్యేకత అని చెప్పొచ్చు విశాఖపట్నంలో. ఫిల్మ్ స్టార్స్ చాలా బాగా కోఆపరేట్ చేశారు. శ్రీకాంత్ కానీ, తరుణ్ కానీ, తమన్ గారు కానీ, వీళ్ళందరూ నాకు మంచి స్నేహితులు అవ్వడం, అలాంటి స్నేహితులు దొరకడం, నేను అనుకున్న టైంకి వాళ్ళు ఇక్కడికి రావడం, ఎంత బిజీ స్కెడ్యూల్స్లో ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, దానికి తోడుగా పొలిటీషియన్స్ ఉండడం, ఈ గ్రౌండ్ పర్టికులర్గా సానా సతీష్ గారు కానీ, కేశినేని చిన్ని గారు కానీ, చాముండేశ్వరి గారు కానీ, గంటా శ్రీనివాస్ గారు పర్టికులర్గా చెప్పాలంటే ఎంతో కోఆపరేట్ చేసి మమ్మల్ని ఈరోజు ఇంత చక్కగా జరగడానికి చాలా సపోర్ట్ చేశారు. పర్టికులర్గా బిగ్ టీవీ లైవ్ మ్యాచ్లు ఇవ్వడం చాలా గొప్ప విషయం. మీడియా సోదరులందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలబ్రిటీ లీగ్ సంబంధించి ఎట్లా జరిగింది, ఓవరాల్గా ఏం చెప్తారు? హలో, హాయ్ అండి. ముందుగా బిగ్ టీవీ వారికి, అండ్ ఎందుకంటే బిగ్ టీవీ ఇప్పటి వరకు జరిగిన 2 రోజుల నుంచి కాదండి, ముందు ప్రీవియస్ ఏదైతే జెర్సీ లాంచింగ్ అండ్ మాది ఏదైతే ఫస్ట్ మా లోగో లాంచింగ్ దగ్గర నుంచి ప్రతిరోజు, అంటే దీనికి సంబంధించి ప్రతిదీ ఫుల్ సపోర్ట్ అండ్ ఫుల్ అంటే లైవ్ ఇవ్వడం ఇట్ ఈస్ నాట్ ఈజీ. బట్ బిగ్ టీవీ అంత సపోర్ట్ చేస్తుంది. దీనికి ముందుగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ 2 డేస్లో అసలు మీరు చూస్తున్నారు కదండి, ఫస్ట్ డే నిన్నైతే ఎమ్మెల్యేలు హడావిడి కావచ్చు, మ్యాచ్ కావచ్చు, ఇట్ ఈజ్ లైక్ హిస్టారికల్ అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఎప్పుడు సినిమా వాళ్ళు అండ్ ఎమ్మెల్యేస్ ఎస్పెషలీ ఆన్ పొజిషన్లో ఉండి ఆడిన వాళ్ళు ఎవరు లేరండి, ఇది ఫస్ట్. సో ఇది మేము నిన్న చేసాము. అలాగే ఇప్పుడు మన ఎవరైతే ఉన్నారో స్పాన్సర్స్ టీమ్ అండ్ ఇప్పుడు ఆడుతుంది సినిమా హీరోస్. సో స్పాన్సర్స్ టీమ్ ఫినాలికి వస్తుందంటే ఎవరు నమ్మరు. అంటే అనుకుంటాం సినిమా వాళ్ళే ఇంకో టీవీ వాళ్ళు వస్తారో లేదా ఇంకొకళ్ళు వస్తారో అని అనుకుంటాం కదా. దట్ అంటే క్రికెట్ అనేది ఎంత పిచ్చిగా ఎంతమంది ఎలా ఆడుతున్నారు, ఎలా చూస్తున్నారు. సో ఇలాగే మేము ఈ 2 రోజులు అంటే ఇప్పటి వరకు చాలా బాగా ఆర్గనైజ్ చేసామని అనుకుంటున్నాము. సో అలాగే ఉన్నారు కూడా. అంత బాగా చేసినందుకు అంతకన్నా ముందు మీ మీడియా, మీరు బిగ్ టీవీ వారు ఇచ్చిన లైవ్లో నుంచి మాకు ఎంతో మంది అండ్ అప్రిషియేషన్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా ఆడారు అసలు ఇప్పుడు వరకు ఆడిన టీమ్స్ కానీ,
కోఆపరేషన్ కానీ ఎట్లా ఉంది అందరూ? సో పొద్దున్న అయితే అండి వీళ్ళు ఎవరైతే పోలీస్ టీమ్ అండ్ ఎవరైతే ఇప్పుడు స్పాన్సర్స్ టీమ్ ఆడుతున్నారో చాలా టఫ్ వెళ్ళింది, ఎందుకంటే చాలా టఫ్గా నడిచింది మ్యాచ్. వీళ్ళు అలా గెలుస్తారా అనుకునే విధంగా వెళ్ళింది. ఫైనలీ ఓటమి ఒకరికి ఉంటుంది, ఒకరు విన్ అవ్వాలి. సో దట్ అందులో మన స్పాన్సర్స్ టీమ్ వచ్చింది. అలాగే ఇప్పుడు ఇది కూడా ఇందులో ఏది గెలుస్తారని మనం చెప్పలేము. మ్యాచ్ ఈస్ గోయింగ్ ఆన్, బట్ ఎవరు గెలుస్తారో మనకు తెలియదు. సో ఫైనల్ అవ్వచ్చు, ఎందుకంటే ఏదైనా ఒక రన్లో కూడా విన్నింగే. సో వీఆర్ వెయిటింగ్ అండ్ వీఆర్ వాచింగ్, యాక్చువల్ నాట్ వెయిటింగ్, వాచింగ్. సో చాలా బాగా జరుగుతుంది. ఇంత అవకాశాన్ని మా అందరికి ఇచ్చిన మీ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. 2 days ఇక్కడే ఉన్నారు, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం ఆల్ ఫిల్మ్ స్టార్స్, తర్వాత టీవీ స్టార్స్ ఉన్నారు, తర్వాత పొలిటీషియన్స్, కార్పొరేట్ వాళ్ళు. ఏం చెప్తారు అసలు ఓవరాల్గా జరుగుతుంది? అంటే ఇప్పుడు నేను ఇక్కడ వైజాగ్లో స్టేడియంలో ఉన్నట్టు లేదండి, ఒక పెద్ద మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నట్టు అంత ఫీల్ ఉందన్నమాట నిన్న ఈ రోజు కూడా. సో హ్యాపీ. ఎలా ఆడారు అందరూ? ఇట్స్ వండర్ఫుల్ యాక్చువల్గా. అంటే మనము టీవీ వాళ్ళంటే మన ఇప్పుడు కెమెరా వరకే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలా ఆడతారు ఏంటి అనేది ఎవరికి ఐడియా లేదు. అండ్ పొలిటీషియన్స్ కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు తప్ప క్రికెట్ మీద వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ పెట్టలేరు. బట్ అనుకుంటారు అందరూ వీళ్ళేం ఆడతారులే అనే ఫీలింగ్ ఉంటుంది కానీ బట్ అసలు ఎవరు తగ్గలేదన్నమాట. ఎంత బిజీ స్కెడ్యూల్లో చాలా టైం ఇచ్చి అంతా వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఏం చెప్తారు? పార్టిసిపేట్ చేస్తారు కదా, ఎందుకంటే ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుంది. పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు అండ్ పొలిటీషియన్స్ ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎక్కడ దొరకదు. మనం అంటే వాళ్ళు ఆడే క్రికెట్ని చూడడానికి ఎక్కడ ఛాన్స్ దొరకదు. సో మన వైజాగ్ వాళ్ళు మనకు ఆ ఛాన్స్ ఇచ్చారు. ఎవరు తగ్గరు, ఇంకా రాకుండా ఎవరు ఉండరు కదా. యా, అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ క్రికెట్ ఆడేదే ఒక మంచి ఎక్కడైతే ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ని ఇప్పుడు దీని ద్వారా వచ్చే ఫండ్స్ని కూడా ఒక మంచి కార్యక్రమానికి, అంటే పేద విద్యార్థులకు కానీ ఎంతోమంది పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి కానీ చదువుకి కానీ అండ్ ఫుడ్కి అవంతా ఇవ్వడం కోసం ఈ క్రికెట్ ఆడుతున్నారు. సో ఇంత మంచి పనికి అందరూ హెల్ప్ చేస్తున్నారు అంతే. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ఎట్లా అందరూ ఎలా ఆడుతున్నారు, చేస్తున్నటువంటి ఒక పేద విద్యార్థుల కోసం, పిల్లల కోసం చేస్తున్నటువంటి ఈ మ్యాచ్ ఏం చెప్తారు ఓవరాల్? అందరికీ నమస్కారం, నేను సుష్మిత రామ్కళ. సో ఈరోజు 2 days అంటే ఈరోజు యాక్చువల్లీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది ఇక్కడ, అండ్ 2 days నుంచి ఈ మ్యాచ్ జరుగుతూనే ఉంది. నిజం చెప్పాలంటే ఇట్స్ వెరీ నైస్. అందరూ కూడా చాలా స్ట్రగల్ పెట్టి ఆడుతున్నారు, ఎందుకంటే ఎన్నో పేదల వాళ్ళకి హెల్ప్ చేయాలని ఒక మంచి కాజ్తో. అండ్ ఈ యొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి నా తరపు నుంచి ధన్యవాదాలు, ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ స్ట్రగలింగ్ ఫర్ దెమ్ అండ్ వాళ్ళు మంచిగా అవ్వాలి, మంచి సిటిజన్స్ రావాలి అండ్ మా ఇండియా బాగుండాలి. ఎస్పెషల్లీ హైదరాబాద్ అండ్ తెలంగాణ, వైజాగ్ వాళ్ళ కోసం వీళ్ళంతా వచ్చి ఆడుతున్నారు. అండ్ ఇట్స్ రియలీ గ్రేట్ అబౌట్ దెమ్ అండ్ ఇట్ షుడ్ బి నీట్ అప్రిషియేటెడ్. అండ్ మ్యాచెస్ చాలా బాగా జరుగుతున్నాయి, ఏంటి 6-4 అయితే అవుతుంది. సో రియలీ గుడ్ అలా అన్నమాట.